బయోడేటాలో నంబర్ పెట్టకపోవడం ఏంట్రా? నువ్వో waste.com గాడివి. కప్పులు కాఫీలు తాగడం తెలుసు కానీ ఫోన్ నంబర్ తీసుకోవడం తెలియదారా? సీనుగాడి పాస్ట్ తెలుసుకుని మాట్లాడరా. అవును కదా. అసలే సెకండ్ ఇన్నింగ్స్, అందులో ఈ మ్యాచ్ ఓకే అవ్వాలని ఇంటి దగ్గర నుంచి నాన్న ఫోర్స్, అందుకే కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నా. కానీ ray.com దానమ్మా అరాచకంగా ఉంటుందిరా. ఫస్ట్ దాని మీద 100 times బెటరా. నిజంగానా? రేయ్ అదేంట్రా అత్త అవుతున్నావు? నీదేరా దగ్గుమంతు, ఏదైనా కిక్కే కదరా. ఏంట్రా అది? ఆఫ్టర్ షేవ్ లోషన్ రా. ఆల్కహాల్ ఉందని మింగేస్తావేమోనని. ఐడియా ఇచ్చావరా, ఎమర్జెన్సీలో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. హట్. అబ్బా ఈ బీర్ దావుతుంది ప్రాబ్లం. వస్తాను రా. అమ్మా. హలో. Hey, hi, it's me, Nimisha. హే హాయ్ మినిట్. వాట్ ఏ సర్ప్రైజ్ కాల్. నా నంబర్ ఎలా? మీదేమన్నా అంబానీ నెంబరా? వాళ్ళ రిలయన్స్ నెంబరే కదా. ఓహో థ్యాంక్స్ ఫర్ ద కాల్. ఎనీవేస్ ఏం చేస్తున్నారు? సరదాకి ఎవరితో పర్సనల్ బ్లాగ్ చదువుతున్నా. అండ్ మీరేం చేస్తున్నారు? మార్నింగ్ కాఫీ డేని రివైండ్ చేసుకుంటున్నా. కెన్ ఐ ఆస్క్ యు సంథింగ్? యా ఎనీథింగ్. నీలాంటి హ్యాండ్సమ్ ని ఆ ఫస్ట్ అమ్మాయి ఎందుకు మిస్ చేసుకుంది? గ్రహచారం గంటా మారే తో खुदा भी कुछ नहीं कर सकता. Oh God. నీ స్మైల్ బాగుంది. ఎల్కేజీలోనే విన్నా. నీ వాయిస్ కూడా బాగుంది. పీజీ వరకు వింటూనే ఉన్నా. మీరు స్కార్పియోనా? ఓ యా, మీకెలా తెలుసు? లైఫ్ లో ఆళ్ళే ఎక్కువ అబద్ధాలు వినేది. ఆహా, ఇది వినలేదు. బాగా దగ్గర అవుతున్నారు, చూడాలనిపిస్తోంది. రానా? ఇప్పుడా? పర్లేదు, నా ఫ్రెండ్ బైక్ ఉంది. వద్దులేండి. యాక్చువల్లీ మార్నింగ్ నేను జాగర్స్ పార్క్ లో జాగ్ చేస్తా. అయితే నేను అక్కడ వచ్చి కలుస్తా. See you in the morning. Bye bye. ఓకే. అవంతిక, ఐఎమ్ డన్. What happened? నో బాల్ కి రన్ అవుట్ అవడం అంటే ఇదే మరి. నేనేదో రొమాంటిక్ గా మాట్లాడదామని వస్తే ఈ రన్నింగ్ కాంపిటీషన్స్ ఏంటండి? Hey, I'm sorry. Come, we'll sit. ఓకే. ఏం అనుకోద్దు అవంతిక, మీ ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు బ్రేక్ అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు వాడిని పొద్దున్నే లేచి పరిగెత్తమని ఉంటారు, వాడు ఏకంగా మీ లైఫ్లో నుంచే పరిగెత్తాడు. హ్యూమర్ ఉంది మీలో. మీ గ్లామర్ కి మ్యాచ్ అవ్వాలి కదా మరి. Want some? థ్యాంక్స్. ఎందుకు? మీ చేత్తో వాటర్ ఇచ్చిన వైన్ ఫీల్ ఉంది. ఆల్రెడీ పడిపోయాను కదా, ఇంకా ఫ్లర్టింగ్ ఎందుకు? అలవాటు, రెగ్యులర్ గా జాగ్ చేస్తా. అయితే రేపటి నుంచి నేను ట్రై చేస్తా. థ్యాంక్స్. అవును అవంతిక, డోంట్ థింక్ అదర్వైజ్, మీ నంబర్ 1 నాకన్నా బాగుంటాడా? వాడి బొంద బాగుంటాడు. ఏదో వాడి మాటలకు టెంప్ట్ అయి చేసుకున్నాను. ఐ డోంట్ బిలీవ్ ఇట్. మాటలకు ఎవరైనా మ్యారేజ్ దాకా వెళ్తారా? బానే ఉండుంటుంది. అంత లేదు అక్కడ. ఫ్యాక్ట్ చెప్పాలంటే అది మీ కాలి గోటికి కూడా సరిపోదు. నో, దిస్ ఇస్ టూ మచ్. దిస్ ఇస్ రియలీ టూ మచ్. అలా అంటే ఇంకా నేనేం చెప్పను. పోనీ 100కి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు చెప్పండి? జస్ట్ 35. 35 ఏనా? నో వే, జస్ట్ 33నే. గ్రేస్ మార్క్ లేస్తేనే పాస్ వాడు. మీరు కొంచెం నెగటివ్ గా చెప్తున్నారు. మీరు కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. పోనీ కలర్? మీ క్యూరియాసిటీ నాకు నచ్చింది. కలర్ గురించి, వాడి క్యారెక్టర్ గురించి అన్నీ మీకు చెప్పాలి. నో, ఇట్స్ నాట్ నెసెసరీ. ఇట్ ఈజ్ నెసెసరీ. లైఫ్లో ఒకసారి తప్పు చేశాను, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నా. ఈసారి మళ్ళీ మిస్టేక్ జరిగితే ఇక 3వ పెళ్ళి ఉండదు. డైరెక్ట్గా నిజానికి ఇప్పుడు మనం అట్రాక్షన్ లో ఉన్నాం. ఈ అట్రాక్షన్ లోంచి అండర్స్టాండింగ్ లోకి రావాలంటే నా ఎక్స్ గురించి, వాడితో జరిగిన XYZ గురించి అన్నీ మీకు డీటెయిల్గా తెలియాలి. దాని పేరు అవంతిక అని, అదో టైప్ జంతిక. వాడి పేరు సీను అని, వాడో టైప్ పేను. దాన్ని గుంటూరు, బాపట్లలో
బీటెక్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసింది. వాడిది వరంగల్. కిడ్స్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఉద్యోగాల వేటలో ఉన్న మేమిద్దరం ఫస్ట్ టైం యుఎస్ఏలో కలిసాం. యుఎస్ఏ అంటే అమెరికాలోనా? యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట. మైత్రివనం మా ఫస్ట్ మీటింగ్ పాయింట్. There's bias in the frame, up in the game. Thinking things have changed, but it's still the same. Thinking things have changed, but it's still the same. Oh. Still about gats and rocks, hoes, pimps, beefs, and smoking clocks. There's always time to fall on your face, what? Oh. There's bias in the frame, up in the game. Thinking things have changed, but it's still the same. Thinking things have changed, but it's still the same. Oh. భయా కొంచెం అర్జెంట్. థ్యాంక్స్ అన్న. ఎంత? రూపాయి. జిరాక్స్ కా మిషన్ గా? కొంచెం చూడన్నా. నేను ఇది చూస్తుంటే నువ్వు పోయి చిల్లర తీసురా. బ్రదర్ నీ దగ్గర చేంజ్ ఉందా? మీ దగ్గర లేదు. డూ యూ హ్యావ్ చేంజ్? నో లేదండి. మీ దగ్గర చేంజ్ ఉందా? సారీ. మీ దగ్గర? సారీ లేదండి. మీ దగ్గర చేంజ్ ఉందా అండి? అర్జెంటా? యా. 1000 కి చేంజ్ లేదు. నా దగ్గర 1 రూపీ ఉంది. థ్యాంక్స్ బట్ మళ్ళీ మీ రూపాయి. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ అలాట్. ఇట్స్ ఓకే. ఇదిగో అన్న మీ రూపాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? Huh? చిల్లర లేకపోతే చిల్లర బతుకు. పో. అబ్బో దీనా అమ్మ అరాచకంగా ఉంది రాబాయ్. నాది సేమ్ ఫీలింగ్ బాస్. ఈడేవడ్రా బాబు. హాయ్ సల్మా సాప్. హాయ్ మాన్సీ ఒరాకిల్. హాయ్ శ్వేత జావా. హలో బుద్ధి స్పోకెన్ ఇంగ్లీష్ రాజెల్స్. అవంతిక. నైస్ నేమ్. థ్యాంక్స్. హే ఇంతకు ముందు ఈ బెడ్ లో మీ పాపట్ల అమ్మాయే ఉండేది. ఓ అవునా? అవును, అమీర్పేటలో ఇన్ని హాస్టల్స్ ఉండగా ఈ చెత్త హాస్టల్లోనే ఎందుకు జాయిన్ అయ్యావు? ఏ బాగోదా? ఫుడ్ బాగోదు, వాటర్ బాగోదు. రాత్రి 10 అయితే గేట్లు వేస్తారు, పొద్దున్నే వస్తే క్వశ్చన్లు వేస్తారు. సెకండ్ షూస్ నై रहता, చక్కర్స్ भी नहीं रहता. అవి నాకు అలవాట్లేవులేండి. అవి అమీర్పేట్ హాస్టల్కి వచ్చినప్పుడు ఉండవమ్మా, వచ్చాకే అలవాటు అవుతుంటాయి. రూమ్ లో హిమేష్ ఫ్యాన్స్ ఎక్కువ అనుకుంటా. హే మీరు కూడానా? హిమేష్ రేష్మే ఎంతో ఏం పాడతాడు కదా. ఎంతోనా? అదే ముక్కుతో. ఓహో ఆ చిక్ బనాయా అంటే సబ్కో పాగల్ బనాయా. బాయ్ ఫ్రెండ్స్? స్టాండర్డ్ స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేస్తున్నావు, బాయ్ ఫ్రెండ్స్ ఏ లేరా? హే ప్రామిస్. అరే ఓ బుడ్డి ఈ లడ్కి झूठ काहे को बोलती है रे? నన్ను కలక్క. ఏ మీ బాపట్లలో బాబులు బాగోరా? బానే ఉంటారు. మరి అదే కాలేజ్ లో మా పెదనాన్న పని చేస్తారు. Yes sir. I'm from Kids sir. Yes sir. No sir. I'm fresher sir. Yes sir. Thank you. Thank you sir. కంగ్రాట్స్ రా కాకా రచ్చ. ఏమైందిరా తొప్పిందా? ఇదిరా ఫస్ట్ అడగాల్సింది. అయినా కంపెనీ హెచ్ఆర్ గారికి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చినావు కదరా? కిస్మత్ బాగాలేకపోతే గిఫ్ట్లు కూడా లిఫ్ట్ చేయలేవురా. నో వరీస్ రా. ఈ సిటీలో నీకంటే ఇంటెలిజెంట్లు, నీకంటే సీనియర్లు, నీకంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ చాలా మంది ఉన్నారా. ఎందుకు అటెన్షన్ పడుతున్నావు నువ్వు? ఓ బ్యాడ్ కంపారిజన్ కదా. అయినా నీకేంట్రా, నువ్వు కత్తి కాక రిసెషన్ రా. ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ వచ్చే కంపెనీలు ఉన్నాయి. ఇలా చిరాగ్గా ఉన్నప్పుడే మంచి female.com ని గుర్తు తెచ్చుకోవాలరా. మైండ్ ప్లెజెంట్ అయిపోతుంది. దానమ్మా ప్లెజెంట్ అవ్వమంటే వైలెంట్ అవుతావేంట్రా? నా జాబ్ ఎందుకు దొబ్బిందో ఇప్పుడు అర్థమైందిరా. మార్నింగ్ ఒకటి రెజ్యూమేకి 1 రూపీ ఇచ్చిందని చెప్పాను కదా, దాని దరిద్ర హ్యాండ్ వల్ల దొబ్బిందిరా. ఇది మరీ టూ మచ్ రా. హ్యాండిల్ ఫేస్ లో ఏముంటుందిరా?
అలాగనుకునే ఓనర్ గాడు పొద్దున్నే లేచి నీ మొహం చూశాడు. పోలా పోలా పోలా. వాడు హార్ట్ అటాక్ తో పోయాడురా. అదేరా నేను చెప్పేది, మీలాంటి వాళ్ళ వల్ల ఏదో అటాక్ ఉంటది. చూడు తల్లి లైఫ్. రేయ్ ఎక్కడికి బే? ఓనర్ గారు గుర్తుకొస్తున్నాడు, వెళ్ళి ఓ కేసు బెయిల్ తీసుకొస్తా.